నీలో విశ్వాసం ఉంటే నువ్వు సేవకుల వెంబడి పరిగెత్తవు, మందిరాల వెంబడి పరిగెత్తవు, దేవుని వైపు చూస్తావు. ఏ సంఘంలో అయినా కార్యాలు చేసేది దేవుడే, సేవకుడు కాదండి. సేవకుడు ప్రార్థన చేస్తాడు అంతే. ఆ ప్రార్థన నువ్వు కూడా చేయొచ్చు. ఆ సేవకుడు ప్రార్థన చేస్తే ఎందుకు మరి కార్యం జరుగుతుందంటే ఆయనలో ఉండే విశ్వాసం. మరి నీకెందుకు ఆ విశ్వాసం లేదు? నీవు కార్యాల కోసం పరుగులు తీస్తున్నావు అంటే నీలో విశ్వాసం లేదని నేను చెప్పగలుగుతాను. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు వారు వారి విశ్వాసమును చూసి కార్యాలు చేశాడండి. చాలా సందర్భాల్లో వారి విశ్వాసం బట్టి ఆయన అక్కడ ఆ క్రియ చేశాను అని ఉంటుంది. కుమారి, నీ విశ్వాసమే నేను స్వస్థపరిచను అని, నీ విశ్వాసము చొప్పున నీకు కలుగునుగాక అని యేసుప్రభు వారు చెప్పారు. ఇవన్నీ కూడా ఈ మాటలు స్వస్థతలు, అద్భుతాలు జరిగిన దగ్గరే చెప్పడం జరిగింది. అంత మాత్రమే కాదు, యేసుప్రభు వారు మరికొన్ని మాటలు కూడా చెప్పారు. నీవు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు అని. నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే అని. మీరు ప్రార్థనలో అడిగిన వాటిని ఎలా నువ్వు పొంది ఉన్నామని నమ్మండి, అప్పుడు అవి మీకు కలుగుతాయి. ఎక్కడైనా కానీ యేసుప్రభు వారు కార్యం చేశాడు అని అంటే వారి విశ్వాసం బట్టి, వారి నమ్మకాన్ని బట్టి చేసి. నీ జీవితంలో కూడా అద్భుతం జరగాలి, స్వస్థత జరగాలి, లేదా దీవెనలు కావాలి అని అనుకుంటే నీకు ఉండాల్సింది దేవుని మీద విశ్వాసం. ప్రభువే నీ విశ్వాసానికి కర్త ఉండాలి, కానీ నీ విశ్వాసము సేవకుల మీద కాదు, మందిరాల మీద కాదు.